కొందరు మగాళ్ళు కనిపించని మృగాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వారి అసలు నైజం తెలుసుకోవడం చాలా కష్టం. కాకినాడకు చెందిన ఓ నేవీ ఉద్యోగి కూడా ఇదే రకంగా వ్యవహరించాడు. అతడి నిజస్వరూపం తెలిసేసరికి ఏకంగా 3 మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేవీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి 4 అమ్మాయిలు ఉన్న మధ్యతరగతి కుటుంబంలోనే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి బాబు పుట్టిన తర్వాత హఠాత్తుగా ఆమె మరణించింది. బీపీ పడిపోవడం కారణంగా ఆమె మరణించిందని తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులకు కూడా అతడిపై అనుమానం రాలేదు. ఇక తమ పెద్దమ్మాయి బాబును సవతి తల్లి సరిగ్గా చూసుకోదనే కారణంతో తమ 2వ అమ్మాయిని కూడా అతడికే ఇచ్చి పెళ్లి చేశారు అతడి అత్తామామలు. ఆమె హఠాత్తుగా ఓ యాక్సిడెంట్లో చనిపోవడంతో కొన్నాళ్ల తర్వాత 3వ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అతడు. అయితే తన 2 అక్కలను పథకం ప్రకారం తన భర్తే చంపాడని తెలుసుకున్న 3వ అమ్మాయిని అతగాడే పథకం ప్రకారం చంపడంతో పోలీసులు ఈ కేసుపై సీరియస్గా దృష్టి పెట్టారు. మొదట భార్యకు విషమిచ్చి చంపానని, 2వ భార్య యాక్సిడెంట్ కూడా తానే ప్లాన్ చేశానని అతడు చెప్పాడట. తన భార్య 3 చెల్లెళ్లను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ విధంగా చేశానని, వారికి వచ్చిన పెళ్లి సంబంధాలను కూడా తానే చెడగొట్టానని షాకింగ్ సమాధానం ఇచ్చాడట. అంతేకాదు, ఇక్కడికి రాకముందే తనకు భువనేశ్వర్లో మరో అమ్మాయితో పెళ్లి జరిగిందనే విషయాన్ని చెప్పడంతో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయినంత పనైందట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.